శ్రీలత. శ్రీలత గారు ఏంటి సంగతులు, బాగా సిగ్గుపడుతున్నారు? భయమేస్తుంది. బావగారి పేరేంటి? ప్రవీణ్ కుమార్. అసలు మీకే హీరో ఇష్టం? వెంకటేష్. రెడీ, మొదలు పెడదాం ఇక. ఓకే, మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు డిస్కో శాంతి, విజయశాంతి. మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు డిస్కో శాంతి, విజయశాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది శాంతి, డిస్కో శాంతి. మనిషికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది విజయశాంతి, డిస్కో శాంతి. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేది విజయశాంతి, ప్రశాంతి. ఇప్పుడు డాన్స్ చేస్తూ డిస్కో శాంతి, డిస్కో శాంతి, డిస్కో శాంతి. ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పిది. చాలా కష్టం అండి. రెడీ. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనిషి ఎప్పుడు డాన్స్ అది. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఈ డాన్స్ కష్టం అండి నాకు. కష్టమైన ఇష్టంగా చేయాలి. పోనీ వెంకయాసం చేస్తావా? మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కావాలి శాంతి ప్రశాంతి. మనము సినిమాకి అప్పట్లో సినిమాకి చూస్తే విజయశాంతి, డిస్కో శాంతి. ఏంటి వాళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మొత్తాన్ని కూని చేసి కిచిడి చేసి అప్పట్లో సినిమాలో చూసేవాళ్ళం విజయశాంతి, డిస్కో శాంతి. అది మా బావ చూసేవాడు, నువ్వు చూడలేదు. ఓకే, గట్టిగా చెప్పట్లో. పేరేంటి? స్నేహ. బావ పేరేంటి? విశాల్ కిరణ్. విశాల్ కిరణ్. నువ్వేమని పిలుస్తావు? ఏవండి అని అంట. ఏమండి కోపం వస్తే? అసలు మాట్లాడను. మనం టంగ్ ట్విస్టర్లు చెప్పుకుందాం. ఓకే, హ్యాపీగా. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడుతున్న కొంటి కుర్రాళ్ళు, కన్యాకుమారిలో తన కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన హీరోలు. ఇంకొకసారి. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడ్డ కొంటి కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన కథానాయకులు. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాతల పడ్డ విక్కీ. ఇప్పుడు చెప్తా జాగ్రత్త విను. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెనకాల పడ్డ విశాల్ కిరణ్, కన్యాకుమారిలో తన కటౌట్ పెట్టలేదని ఫీల్ అయిన కథానాయకులు. ఇప్పుడు చెప్పు. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కుంట కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని బాధపడుతున్నారు. ఎవరు? కథానాయకుడు. ఎందుకు కటౌట్ పెట్టలేదని? మొత్తం వాస్ట్ గా వండుతున్నట్టుంది. కాశ్మీర్ లోయలో కత్రినా కైఫ్ వెంట పడుతున్న కొంట కుర్రాళ్ళు, కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కథానాయకులు బాధపడుతున్నారు. కథ చెప్పింది మొత్తానికి మనకి. ఓకే, సూపర్. చెప్పాను కదండి. పేరేంటండి? సుజాత. సుజాత మర్జాత అన్నాడా బావ ఎప్పుడైనా? లేదు, సుజాత పారిజాత అంటున్నా. బావకు అప్పట్లో పారిజాత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ విషయం నీకు చెప్పలేదా? లేదు, అంటే పారిజాత ఫ్లవర్ లాగా మేమిద్దరు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం పారిజాత అని. కాబట్టి పారిజాత అని మిస్ అయ్యాడు. అయితే అప్పుడే కట్ చేసేదాన్ని మిమ్మల్ని. ఇప్పుడు సాధారణంగా నీకు బావలో ఏ హీరో కనిపిస్తాడు? యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓకే, బావని చూసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ బావగానే ఇష్టం. పవన్ కళ్యాణ్ లో ఉంటారని చెప్పకూడదా ఏంటి బావా? లేదు, మా ఆయన పవన్ కళ్యాణ్ డౌట్. సరే, మొదలెడదాం ఇక. చూసుకో, ఇది నేను చెప్పిన ఇప్పుడు ఈ టంగ్ ట్విస్టర్ నువ్వు నవ్వుతూ చెప్పాలి. ఓకే, బాగా విపరీతంగా నవ్వుతూ చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీరేం చెప్తారనే భయం వేస్తుంది, మళ్ళీ నవ్వుతూ ఎలా చెప్పగలను? ఎప్పుడు మనిషి హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవాళ్ళు విజయశాంతి, డిస్కో శాంతి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే కావాలి ప్రశాంతి, శాంతి. లాఫ్ ఏది?